సత్యసాయి జిల్లా పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లి అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. చిన్నారులకు అందిస్తున్న ఫ్రీ స్కూల్ మెను, ఉడికించిన గుడ్డు నాణ్యతను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం పిల్లలతో మాట్లాడి ఆహారం నాణ్యతపై వివరాలు తెలుసుకున్నారు. అదేవిధంగా గర్భిణీ స్త్రీలు, బాలింతలకు పౌష్టిక ఆహారాన్ని అందజేయాలని, విధుల్లో ఎక్కడా లోపాలు లేకుండా జాగ్రత్త వహించాలని కలెక్టర్ సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైనదని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పేర్కొన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా బాధ్యతాయుతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఏలూరు జిల్లా చింతలపూడి నగరవనం ప్రాంతాన్ని చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్తో కలిసి ఏలూరు డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్ సందీప్ రెడ్డి పరిశీలించారు. నగరవనం నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం నుండి ₹1,53,00,000 కేటాయించడం జరిగిందని ఫారెస్ట్ ఆఫీసర్ అన్నారు. ఇక ఈ నగరవన నిర్మాణానికి సంబంధించి చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తెలిపారు. వికారాబాద్ జిల్లా పరిధిలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను సిఐ రఘుకుమార్ పరిశీలించారు. ఓటర్లు తమ ఓటు హక్కును ప్రశాంత వాతావరణంలో వినియోగించుకోవాలని కోరారు. ఎక్కడైనా చిన్న సమస్య తలెత్తినా వెంటనే డైల్ 100కు ఫోన్ చేయాలని లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. కొన్ని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్న నేపథ్యంలో అక్కడ పారామిలిటరీ దళాలను మోహరించామని సిఐ పేర్కొన్నారు. నందిగామలో మున్సిపల్ కార్మికులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఫిబ్రవరి 12 సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని కోరారు. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లో పనిచేసే కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని మండల కార్యదర్శి కె గోపాల్ డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లో పనిచేసే కార్మికులందరికీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో భారత చైతన్య యోజన పార్టీ ఆధ్వర్యంలో బీసీ సంఘం సింహగర్జన పోస్టర్ను ఆవిష్కరించారు. బీసీ రక్షణ చట్టం అమలు చేయాలని బీవైసీ పార్టీ ప్రెసిడెంట్ భిక్షం యాదవ్ అన్నారు. బీసీలకు 1000 ఎకరాల భూమి కేటాయించాలని తెలిపారు. 22న జరిగే బీసీ సింహగర్జన ప్రతి ఒక్కరూ హాజరు కావాలని కోరారు. తిరుపతి జిల్లా ఓబులవారిపల్లి మండలం వైకోట గ్రామంలో యువకుడిపై ఎలుగుబంటి దాడి చేసింది. అరటి తోటలో పనిచేస్తూ ఉండగా హఠాత్తుగా ఎలుగుబంటిని చూసిన యువకుడు తప్పించుకునేందుకు చెట్టు ఎక్కే సమయంలో యువకుడి కాలును గాయపరిచింది. గత కొద్ది రోజులుగా ఎలుగుబంటి దాడులు చేస్తోందని ఉన్నతాధికారులు స్పందించి చర్య తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. కామారెడ్డి జిల్లాలో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కామారెడ్డి ప్రజలు మీ ఓటు హక్కు ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధమైన హక్కు మాత్రమే కాకుండా బాధ్యత కూడా అని పేర్కొన్నారు. ప్రజలందరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని షబ్బీర్ అలీ కోరారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. 9వ వార్డులో బందోబస్తుగా విధులు నిర్వహించే మహేందర్ రెడ్డి అనే కానిస్టేబుల్ కాంగ్రెస్ కి ఓటు వేయమని ఓటర్కు చెబుతున్నాడని బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు ఆరోపించారు. ఇరు మధ్య వాగ్వాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఆత్మకూరు జనసేన నాయకులు చెదలవాడ హరీష్ కుమార్ చేపట్టిన పాదయాత్ర రాపూరు చేరుకుంది. ఆత్మకూరు నుండి తిరుమల వరకు సాగుతున్న ఈ యాత్రకు స్థానిక జనసేన నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికి మద్దతు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారులో నెయ్యి కల్తీ జరగడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామికి చేసిన ఈ ద్రోహం క్షమించరాని మహాపాపమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బాలుడిని అంగన్వాడీ టీచర్ చితకబాదిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వెంకటాపూర్లో చోటు చేసుకుంది. విచక్షణారహితంగా దాడి చేయడంతో బాలుడు విద్వాంసు తీవ్ర గాయాల పాలయ్యాడు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు టీచర్పై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం అడ్లూరు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. 14 సంవత్సరాల మైనర్ బాలికపై గ్రామానికి చెందిన సమీప బంధువు ఫిలిప్ అనే వ్యక్తి అత్యాచారం చేసినట్లు బాలిక కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఎగ్ రైస్ పెడతానని నమ్మించిన యువకుడి కత్తితో బెదిరించాడని బాధితురాలు తెలిపారు. ఘటనపై శాలిగౌరారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులపై సైతం కత్తితో దాడికి పాల్పడ్డాడు.
పెద్దపల్లి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను డీసీపీ భూక్య రామ్రెడ్డి సందర్శించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రం వద్ద ఏసీపీ గజ్జి కృష్ణ మానవత్వం చాటుకున్నారు. వికలాంగుణ్ణి వీల్ చైర్లో స్వయంగా పోలింగ్ కేంద్రానికి తరలించారు. ఈ దృశ్యం చూసిన ఓటర్లు హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ మలక్పేట్ నియోజకవర్గంలో రంజాన్ ఏర్పాట్లపై ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా సమీక్ష నిర్వహించారు. రంజాన్ సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. విద్యుత్ సరఫరా, నిరంతర కరెంట్, ప్రత్యేక ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని సేరుగూడ పోలీస్ స్టేషన్ వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ స్టేషన్కు ఎదురుగా ఉన్న ఓ ఇంట్లో కొంతమంది గుమిగూడగా పరిస్థితిని గమనించిన పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఇక ఈ క్రమంలో అక్కడ ఉన్న కొందరు వ్యక్తులు పోలీసులను ప్రశ్నించడంతో మాటమాట పెరిగింది. సంఘటనా స్థలంలో పోలీసులు బందోబస్తును పెంచి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా ఎన్నికల పోలింగ్ కేంద్రాల వద్ద డబ్బు కట్టలు కలకలం సృష్టించింది. 22వ వార్డుకు చెందిన బీఆర్ఎస్ అభ్యర్థి బుర్రా రమాదేవికి చెందిన ఓ వ్యక్తి ఓటర్ డబ్బు పంచేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు పట్టుకునే క్రమంలో డబ్బు వదిలేసి పారిపోయాడు. సుమారు ₹1,00,000 స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వికారాబాద్ జిల్లా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ జరగాలని, పోలింగ్ శాతం పెంచడానికి అందరూ కృషి చేయాలని తెలిపారు. ఎన్నికల్లో మంచి అభ్యర్థులను ఎన్నుకోవాలని, ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా ఓటు వినియోగించుకోవాలని తెలిపారు. మంచిర్యాల జిల్లా కేతనపల్లి 2వ సాధారణ మున్సిపాలిటీ ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ జరిగాయి. అధికారులు ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా భారీగా పోలీసు బందోబస్తు నిర్వహించారు. ఓటర్లు ఉదయాన్నే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాన్ని మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, బీఆర్ఎస్ నాయకులు రాజా రమేష్ పరిశీలించారు. అభ్యర్థులు గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ కోకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో డ్వాక్రా సంఘాల మహిళలు పెద్ద ఎత్తున ధర్నాకి దిగారు. ధనలక్ష్మి సెంటర్ సమీపంలోని జీహెచ్ఎంసీ షట్టర్ను ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమైక్య గ్రూపుల మహిళలందరూ కూడా మీటింగ్లను నిర్వహించే స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం వల్ల ఇబ్బందులు పడాల్సి వస్తుందని అన్నారు. అధికారులు ఈ స్థలాన్ని తమకే ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని, లేదంటే పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. సూర్యాపేట జిల్లా కోదాడలోని 14వ వార్డులో 34 పోలింగ్ బూత్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 2 ఏళ్ల పరిపాలనలో సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందాయని తెలిపారు. ఈ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదని విమర్శలు గుప్పించారు. మరో 8 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని, రాష్ట్రంలో సన్నబియ్యం గేమ్ చేంజర్గా మారిందని ఉత్తమ్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల ఓట్ల నేపథ్యంలో సూర్యాపేట పట్టణంలోని 25వ వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థి కోడి శిరీష పోలింగ్ బూత్ ముందు ఆందోళన చేపట్టారు. ఇండిపెండెంట్ అభ్యర్థి అయిన నన్ను పోలీసులు లోపలికి అనుమతించట్లేదని, వేరే పార్టీ అభ్యర్థులను పలుమార్లు లోపలికి బయటకు అనుమతిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులు మద్దతుదారులతో కలిసి పోలింగ్ బూత్ ముందు కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. దీంతో అక్కడ కొద్దిసేపు స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. సంగారెడ్డి పోతిరెడ్డిపల్లిలోని శ్రద్ధ ప్రైవేట్ స్కూల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా స్కూల్ బిల్డింగ్లోకి మంటలు వ్యాపించాయి. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో హాలిడే ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజిన్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే షార్ట్ సర్క్యూట్ కారణంతో మంటలు సంభవించినట్లు అధికారులు తెలిపారు. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల జీహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా విభజించడం పనికిమాలిన చర్య అని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 12 ఏళ్లు సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించామని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ లాంటిదని, దాన్ని ముక్కలు చేయడం దుర్మార్గపు చర్య అని అన్నారు. ముఖ్యమంత్రి వెంటనే పునరాలోచన చేసి సరైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం కోట్ర గేట్ సమీపంలో శ్రీశైలం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ ఆటో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు మార్గమధ్యంలో చనిపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కాకినాడ జిల్లా పెద్దాపురం ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో కమ్యూనిటీ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిచే ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయంపై రెవెన్యూ, పోలీసు, ఫైర్, పంచాయతీ, మున్సిపల్, హెల్త్ డిపార్ట్మెంట్ మరియు ఇతర శాఖలు అందరికీ అవగాహన కల్పించారు. రాయచోటి జిల్లా పోలీస్ కార్యాలయంలో అవినీతి వ్యవహారం వెలుగులోకొచ్చింది. జిల్లా పోలీస్ కార్యాలయంలోని డిపిఓ సెక్షన్లో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఉద్యోగి 2022 నుంచి సిబ్బందికి ఇవ్వాల్సిన జీతాల కంటే అదనంగా కంప్యూటర్లో జీతాలు నమోదు చేసి కమిషన్లు పొందుతూ 37 లక్షలు దుర్వినియోగం చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ విషయాన్ని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబుల్లి సమావేశంలో వెల్లడించారు. నిధుల గోల్మాలపై రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు షాద్ నగర్ జోన్ డీసీపీ శిరీష తెలిపారు. పట్టణంలోని 12, 13 వార్డుల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను ఏసీపీ లక్ష్మీనారాయణ, సీఐ విజయ్ కుమార్లతో కలిసి ఆమె పరిశీలించారు. ప్రతి ఓటరు స్వచ్ఛందంగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుందని తెలిపారు. హైదరాబాద్ మహానగరంలో చైన్ స్నాచర్లు మళ్లీ రెచ్చిపోతున్నారు. అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని స్టాన్లీ ఇంజనీరింగ్ కాలేజ్ సమీపంలో పట్టపగలే చైన్ స్నాచింగ్ ఘటన చోటు చేసుకుంది. మల్లారెడ్డి హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తున్న 24 ఏళ్ల శిరీష నిన్న రాత్రి విధులు ముగించుకొని ఈ ఉదయం 9 గంటల సమయంలో హాస్టల్కు వెళ్తుండగా బైక్పై వచ్చిన దుండగుడు ఆమె మెడలో ఉన్న సుమారు 2 తులాల బంగారు గొలుసును లాక్కెళ్లాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి పరిసర ప్రాంతాల సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. వికారాబాద్ జిల్లా తాండూరులో మున్సిపల్ ఎన్నికల భద్రతా ఏర్పాట్లను జిల్లా అడిషనల్ ఎస్పీ రాము నాయక్ పరిశీలించారు. జిల్లాలోని 4 మున్సిపాలిటీల్లో పోలింగ్ ప్రశాంత వాతావరణం కొనసాగుతున్నట్లుగా తెలిపారు. తాండూరులో 13 సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించినట్లు పేర్కొని ఆయా ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నామని వెల్లడించారు. కాకినాడ జిల్లాలో మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా సామర్లకోటలో నిర్వహించనున్న భీమేశ్వర స్వామి రథయాత్రకు భారీ ఏర్పాట్లు చేపట్టారు. బుధవారం రథం షెడ్ వద్ద రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం గాంధీ బొమ్మ సెంటర్కు తరలించారు. ప్రతి ఏడాది శివరాత్రి సందర్భంగా ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ మహా రథయాత్ర ఈసారి ఫిబ్రవరి 16న మధ్యాహ్నం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఈవో బల్ల నీలకంఠం, చైర్మన్ జగదీష్ మోహన్ ఆధ్వర్యంలో ధర్మకర్తల మండలి సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు. సీఎం సహాయ నిధి పేదలకు పెద్ద వరమని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి అన్నారు. వేల్పునూరులో నిర్వహించిన కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన 41 మంది లబ్ధిదారులకు మంజూరైన 23 లక్షల విలువైన చెక్కులను ఆయన పంపిణీ చేశారు. వైద్య ఆపదలో ఉన్న వారికి సకాలంలో చికిత్స అందించేందుకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సహాయం అందిస్తున్నామని తెలిపారు. పార్టీలకు అతీతంగా అర్హత ఆధారంగా మాత్రమే నిధులు మంజూరు చేస్తున్నామని తెలిపారు. వైద్య సహాయం అందేలా కృషి చేసిన ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా యువత తమ ఓటు హక్కును ఉత్సాహంగా వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్యానికి పునాది అయిన ఓటు హక్కును తొలిసారిగా ఉపయోగించిన యువ ఓటర్లు గర్వంతో తమ హక్కును ప్రదర్శించారు. ఓటు హక్కు మనకు రాజ్యాంగం ఇచ్చిన అత్యంత విలువైన హక్కు. మొదటిసారి ఓటు వేయడం ఎంతో ఆనందంగా, గర్వంగా ఉంది. మన ఒక్క ఓటే పట్టణాభివృద్ధికి దిశానిర్దేశం చేస్తుందని యువత తెలిపారు. మార్కాపురం జిల్లా పట్టణ పోలీసులు ఇటీవల ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న 3 యువకులను అరెస్ట్ చేశారు. చెడు వ్యసనాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో పట్టణం పరిసర ప్రాంతాల్లో పార్కింగ్ లో ఉన్న బైక్లను లక్ష్యంగా చేసుకుని ఈ దొంగతనాలు కొనసాగిస్తున్నట్టుగా అన్నారు. ఇక నిందితుల వద్ద నుంచి 4 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై గతంలోనే పలు కేసులు నమోదై ఉండగా వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. ఇటీవల పెరిగిన వాహన దొంగతనాలపై ప్రత్యేక దృష్టి పెట్టి గస్తీ బలగాలను ముమ్మరం చేయడంలో ఈ ముఠా పట్టుబడింది. కృష్ణా జిల్లాలోని బరిపల్లు దేవి వైన్స్లో ఘటన చోటు చేసుకుంది. కృష్ణా జిల్లాలోని బల్లిపర్రు దేవి వైన్స్లో చోరీ ఘటన కలకలం రేపుతుంది. నిన్న రాత్రి షాప్ మూసివెళ్లిన తర్వాత బుధవారం ఉదయాన్నే యజమాని తిరిగి వచ్చినప్పుడు తాళాలు పగలగొట్టబడి సుమారు 9,000 రూపాయలు నగదు, 4,000 రూపాయలు విలువైన మద్యం బాటిళ్లు దొంగతనానికి గురైనట్లు గుర్తించారు. వెంటనే సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించిన సందర్భంలో 2 గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేసినట్లు స్పష్టమైంది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పేడన అదనపు ఎస్ఐ షేక్ బషీర్ మచిలీపట్నం క్రూజ్ టీంకు సమాచారం అందించి ఆధారాలను సేకరించారు.
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో కంచకచర్ల మండలం గ్రామ రైతులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఔటర్ రింగ్ రోడ్లో వారి పంట పొలాలను భూసేకరణకు ఉపయోగించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు బలవంతంగా భూసేకరణ చేయవద్దని 2013 భూసేకరణ చట్టం ప్రకారం న్యాయం చేయాలని నినాదాలు చేశారు. అనంతరం రెవెన్యూ డిప్యూటీ తహసీల్దార్ మానస్కు వినతి పత్రం అయితే అందించారు. ఓఆర్ఆర్ నిర్మాణం కారణంగా భూములు కోల్పోయిన రైతులు ప్రతి సంవత్సరం 2 నుంచి 3 పంటలు పండే తమ పొలాలు పొందుతున్నందున తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై జరిగిన దాడిని పరిశీలించడానికి మాజీ మంత్రి శైలజానాథ్ పరామర్శించారు. ఆయన ఈ దాడి అత్యంత దుర్మార్గమైనదని, రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ ఇలాంటి దాడులు హర్షించరాదని అన్నారు. కూటమి పాలనలో రాజకీయాలు దిగజారిపోయాయని, పెట్రోల్ బాంబులు, యాసిడ్ దాడులు దారుణమైనవని ఆయన అన్నారు. ఇక శైలజానాథ్ ఈ ఘటనను పూర్తిగా కుట్రపూరిత, ఉద్వేషపూర్వకమైన దాడి అని, అందరూ దీన్ని ఖండించాల్సిందిగా కూడా మాజీ మంత్రి శైలజానాథ్ హెచ్చరించారు. నిజామాబాద్ లో ఉమ్మడి జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిపి సాయి చైతన్య ఆధ్వర్యంలో 1500 మంది పోలీసు అధికారులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. సిపి సాయి చైతన్య ఎవరు అపోహలు నమ్మకూడదని సోషల్ మీడియా పర్యవేక్షణ కూడా అమలు చేసినట్లు తెలిపారు. అదనంగా నిజామాబాద్ నగరంలో డబ్బు పంపిణీకి సంబంధించి బాధ్యులపై అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో మున్సిపల్ ఎన్నికలకు భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ నరసింహ పరిశీలించారు. సూర్యాపేట, తిరుమలగిరి, కోదాడ, హుజూర్ నగర్, తుంగతుర్తి, నేరేడుచెర్ల మున్సిపాలిటీలలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి పోలింగ్ స్టేషన్కు 5 అంచెల భద్రత ఏర్పాటు చేయబడింది. రోడ్ మొబైల్ ఆఫీసర్లు, స్ట్రైక్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైక్ ఫోర్స్ మరియు జిల్లా స్థాయి రిజర్వ్ ఆఫీసర్లను నియమించి భద్రతను పటిష్టం చేశారు. గద్వాల జిల్లా జోగులాంబ మున్సిపాలిటీలో మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. మొత్తం 37 వార్డుల్లో 108 పోలింగ్ కేంద్రాల్లో 65,282 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వృద్ధులు వీల్ చైర్ సహాయంతో ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. 3వ వార్డులోని ప్రభుత్వ ప్రైమరీ స్కూల్లో జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ స్వయంగా ఓటు వేశారు. పోలీస్ బందోబస్తుతో పోలింగ్ కేంద్రాల్లో ప్రశాంత వాతావరణంలో ఓటింగ్ కొనసాగింది. కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద హరివరం గ్రామం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో 55 ఏళ్ల కూలీ బొజ్జప్ప ట్రాక్టర్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందారు. బొజ్జప్ప ట్రాక్టర్లో కూలీగా పనిచేస్తున్న సమయంలో కంకర తరలింపు పూర్తయ్యాక ఖాళీ ట్రాక్టర్లో వెళ్తుండగా వాహనం అదుపు తప్పి జారిపడింది. సంఘటన స్థలంలో తీవ్ర గాయాలు పొందిన బొజ్జప్ప మృతి చెందారు. సమాచారం అందుకున్న ఎస్వి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. ఇక మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వాలకు సేవ చేయాల్సిన ప్రజా ప్రతినిధులు స్వయంగా అక్రమాలకు పాల్పడుతున్నారని ఎన్ఆర్ఐ మహేష్ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీరామ్ నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన సమావేశంలో పలు మాజీ కౌన్సిలర్లు తమకు దొరికిన అవకాశాన్ని ఉపయోగించి భూ కబ్జాలు చేస్తున్నారని తెలిపారు. తమ తండ్రి పెన్షన్ డబ్బులతో కొన్న 200 గజాల భూమిని ప్రస్తుతం 40వ వార్డు స్వాతంత్ర అభ్యర్థి కబ్జా చేశాడని, ఈ భూమికి సంబంధించిన కేసు ప్రస్తుతం కోర్టులో నడుస్తుందని అన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగ్నూరులో వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు కేఆర్ మురహరి రెడ్డి జన్మదిన వేడుకలు ఆయన నివాసంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వందలాది సంఖ్యలో హాజరై హర్షధ్వానాలతో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు స్వీకరించారు. ఆయనకు పూలమాలలు, శాలువులతో సన్మానం చేయగా పలువురు నాయకులు ఆయన సేవలను కొనియాడుతూ అభినందనలు తెలిపారు. మురహరి రెడ్డి నాపై చూపిస్తున్న ప్రేమకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. పార్టీ బలోపేతం, ప్రజాసేవ, ఎమ్మిగ్నూరు అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ కట్టుబడి పనిచేస్తానని తెలిపారు. కీసరగుట్టలో జరగనున్న బ్రహ్మోత్సవాలు, మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 13 నుంచి 18వ తేదీ వరకు ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నామని చెప్పారు. ఇక మహాశివరాత్రి సందర్భంగా శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి దర్శనానికి భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో మల్కాజ్గిరి డీసీపీ శ్రీధర్ స్వయంగా భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఎలాంటి వీఐపీ పాసులు ఉండవని, అందరూ భక్తులు కూడా సమానంగా దర్శనం చేసుకునేలా చర్యలు తీసుకున్నట్టుగా స్పష్టం చేశారు. లోక్సభ స్పీకర్ను పదవి నుంచి తొలగించే ప్రయత్నాలు స్వతంత్ర భారత చరిత్రలో 3 సార్లు విఫలమయ్యాయి. తాజాగా ఇచ్చిన నోటీస్ చర్చనీయాంశంగా మారింది. స్పీకర్ తొలగింపునకు కనీసం 2 సభ్యుల సంతకాలు, సాధారణ ఆధిక్యంతో సభ ఆమోదం అవసరం. నోటీసులోని ఆరోపణలు స్పష్టమైతే స్పీకర్ స్పందించగలరు. ప్రస్తుత లోక్సభలో డిప్యూటీ స్పీకర్ లేకపోవడం వల్ల అత్యంత సీనియర్ ప్యానెల్ చైర్పర్సన్ దీనిని పరిశీలిస్తారు.
ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలకు అసెంబ్లీని వ్యక్తిగత కక్షల కోసం వాడవద్దని సూచించారు. సభ్యులు సబ్జెక్టు ప్రిపేర్ అయ్యి ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉండి ప్రసంగాలను 3 నుంచి 7 నిమిషాలు పూర్తి చేయాలని, సభలో మాట్లాడే ప్రతి అంశం ప్రజలకు జవాబుదారీతనంతో ఉండాలని హెచ్చరించారు. అలాగే ప్రభుత్వ పనులు, లాభాలు, మత గౌరవం వంటి అంశాలను స్పష్టంగా వెల్లడించాలని సూచించారు. ఏపీ అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైసీపీ కుట్రలపై అప్రమత్తంగా ఉండాలని నేతలకు సూచించారు. వైసీపీ మతాన్ని రాజకీయంగా వాడుతున్నందున దీనికి వ్యతిరేకంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. సభలో మాట్లాడే కంటెంట్ ముఖ్యమని మంత్రి పయ్యావుల కేశవ్ గుర్తు చేశారు. లోక్సభలో కేంద్ర బడ్జెట్ చర్చలో పాల్గొన్న రాహుల్ గాంధీ అమెరికాకు మాత్రమే లాభం కలిగించేలా ఉన్న వాణిజ్య ఒప్పందం భారత్కు నష్టం చేస్తుందని ఆరోపించారు. ప్రపంచం ఏ యుగంలోకి వెళుతుందని, భారతీయ ఐటీ కంపెనీలు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, డేటా సొంత సమస్యలు ప్రభావితమవుతున్నాయని అన్నారు. అమెరికా డిమాండ్లకు తలొగ్గి కీలక వ్యవసాయ ఉత్పత్తులను మళ్లీ తెరిచినప్పటికీ భారత్కు భరోసా లేకపోతుందని, ఒప్పందం డాలర్ను మాత్రమే రక్షిస్తుందని చెప్పారు. T20 ప్రపంచ కప్లో ఆసక్తికర మ్యాచ్ జరిగింది. గుజరాత్లోని నరేంద్ర మోదీ మైదానం వేదికగా సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. ఆఫ్ఘనిస్తాన్ కూడా ఎక్కడా తగ్గకుండా అద్భుతంగా రాణించింది. 19.4 ఓవర్లో సరిగ్గా 187 పరుగులు చేసి ఆల్అవుట్ అయింది. దీంతో సూపర్ ఓవర్ వేయాల్సి ఉంది. అయితే అనూహ్యంగా సూపర్ ఓవర్లోనూ 2 జట్లు 17 పరుగులు చేశాయి. దీంతో రెండో సూపర్ ఓవర్లో సౌత్ ఆఫ్రికా విజయం సాధించింది. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ కారణాల ప్రభావంతో బంగారానికి డిమాండ్ కొనసాగుతోంది. ఇటీవల బంగారంతో పాటు వెండి కూడా రికార్డు గరిష్టాలను తాకి పతనమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం బంగారం మళ్లీ పుంజుకుంటున్నప్పటికీ వెండి ధర పెట్టుబడిదారులకు నిరాశ కలిగిస్తోంది. బుధవారం బంగారం స్వల్ప పెరుగుదల నమోదు చేసినప్పటికీ వెండి ధర కొద్దిగా తగ్గింది. అమెరికా బంగ్లాదేశ్ మధ్య కుదిరిన ట్రేడ్ ఒప్పందం భారత వస్త్ర రంగానికి సవాల్ విసురుతుందని అంచనాలు మదుపర్లో భయాన్ని పెంచుతున్నాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు కూడా మార్కెట్పై నెగిటివ్ ప్రభావాన్ని చూపుతున్నాయి. వరుసగా లాభాలు ఆర్జించిన దేశీయ సూచీలు ఈ రోజు ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి. మదుపర్ల గరిష్టాల వద్ద లాభాలు స్వీకరించడమే కారణంగా మార్కెట్ లాభ నష్టాలతో దోబుచ్చులాడుతూ సెన్సెక్స్, నిఫ్టీ ప్రస్తుతం స్వల్ప నష్టాలు కదులుతున్నాయి.